పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో దూకుడుగానే వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు తాము కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే బల ప్రదర్శనకు దిగుతుంది. ఇందులో భాగంగా గద్వాలలో గర్జన ఏర్పాటు చేసి అధికార పార్టీకి గట్టి సవాల్ విసిరారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపైన సెటైర్లు వేశారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పిన ఎమ్మెల్యేలను ఏమనాలో అని చమత్కరించారు. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా. నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం. ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కు రా, ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా. కేటీఆర్ విమర్శలకు కాంగ్రెస్ అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చింది. సోషల్ మీడియా స్టంట్ల కోసమే జిల్లాల పర్యటనలు అంటూ సెటైర్లు వేశారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 39 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను, 16 మంది ఎమ్మెల్సీలను చేర్చుకున్నప్పుడు ఈ సుద్దులు ఏమయ్యాయని ప్రశ్నల వర్షం కురిపించారు కాంగ్రెస్ నేతలు. గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకి సిగ్గనిపించలేని పరిస్థితి. 39 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని, 16 మంది పైచిలుకు ఎమ్మెల్సీలను, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్లను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం? మాట్లాడితే దమ్ముంటే రాజీనామా చేయించు, మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్, మరి ఆ రోజు మీకు మగతనం దమ్ము లేకుండానా ఇంతమందిని జాయిన్ చేసుకున్న రోజు? మేము 10 మంది వాళ్ళను ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేంత వరకు అమరణ దీక్ష చేస్తా అంటే, ఈ అమరణ దీక్ష అంటే ఇక నువ్వే చేయాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఎట్లా అమరణ దీక్ష చేసిందో గట్టనే ఉంటది ఏమో ఇది కూడా. ఇలా మగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మిమ్మల్ని ఓడగొట్టి ఫామ్ హౌస్ లో ఒకరిని, బజార్లలో ఒకరిని, ఇలా పార్టీలే లేకుండా మీకు మీరే దిక్కు లేని వాళ్ళైన పరిస్థితి మీకు ఆలోచించుకుంటే మంచిది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో దూకుడుగానే వెళ్లాలని కేటీఆర్ నిర్ణయించింది. బీఆర్ఎస్ పార్టీలు నిర్ణయించాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. వరలక్ష్మి, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా దూకుడుగా, చాలా అగ్రెసివ్ గా వెళ్తోంది. గద్వాల సభ ఒక గర్జన సభ లాగా బీఆర్ఎస్ పార్టీ క్రియేట్ చేసిందని చెప్పాలి. అక్కడున్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే గెలవడం జరిగిందో బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నారు, బట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అటు ఈ అంశం పైన సుప్రీంకోర్టు వరకు కూడా పోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ తర్వాత అక్కడి నుంచి స్పీకర్ కు నోటీసులు వచ్చినాయి, స్పీకర్ కి డైరెక్షన్స్ వచ్చాయి, దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని. తర్వాత బండ్ల కృష్ణమోహన్ ఆయన నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నాది బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ అని చెప్తున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ కండువాల ఏంటి పరిస్థితి అంటే ఎవరో ఫోటోలు మార్ఫింగ్ చేశారంటున్నారు. మరి ఫోటోలు మార్ఫింగ్ చేస్తే ఎందుకు దానిపైన కేసులు పెట్టలేదు? నా ఫోటోలు మార్ఫింగ్ అయినా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడికి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేదు? ఇవన్నీ ఈ ప్రశ్నలకు సమాధానం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రశ్నలు కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. సో ఆయన కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్నారు అనఫిషియల్ గా, బట్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలోనే గద్వాల సభలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. రాజీనామా చేయి, దమ్ముంటే అప్పుడు గెలువు చూద్దామని చెప్పేసి. ఒక్క కృష్ణమోహన్నే కాదు, పూర్తిగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు నియోజకవర్గాల్లో కూడా పర్యటనకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ చాలా అగ్రెసివ్ గా దూకుడుగానే పోతోంది. కేటీఆర్ ఈ 10 మందిని ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి పార్టీలోకి తీసుకునేది లేదు, వీళ్లకు టికెట్లు ఇచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కనుక ఎన్నికల ముందు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరితే అది ఇంకా పెద్ద ఆఫ్ కోర్స్ అవమానంగానే ఉంటుంది. ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేస్తే గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఉప ఎన్నికలకు పోదాం సిద్ధమా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే గనక అంటే ఇది ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా అంటే
ఒకటి రెండు స్టేషన్ గన్పూర్ ఖైరతాబాద్ నియోజకవర్గం తప్ప మిగతా నియోజకవర్గాల్లో అంత సఫిషియెంట్ ఎవిడెన్స్ మాత్రం లేదు. సో ఆ విషయంలో స్పీకర్ ఇప్పటికే విచారణ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా పంపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు దానిపైన రెస్పాండ్ అయ్యారు, దమ్ముంటే రాజీనామా చేయండి అని చెప్పేసి. సో ఇట్లాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతోంది, ప్రజల్లో ఎండగట్టేటువంటి విధంగా ముందుకైతే వెళ్తోంది. ఉప ఎన్నికలకు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ఇప్పుడు నథింగ్ బట్ ఇది ఎన్నికల ప్రచారం లాగానే కనిపిస్తోందని చెప్పాలి. గద్వాల సభ అదే చిత్రీకరిస్తోంది. ఒక ఉప ఎన్నిక వస్తే గతంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కానీ లేదంటే మునుగోడు నియోజకవర్గాలు కానీ ఎట్లాంటి ఉప ఎన్నిక లాంటి సిచ్యువేషన్ ఉందో అట్లాంటి పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతుంది. రైట్, మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గద్వాల సభ చూస్తే ఒక పొలిటికల్ పార్టీ సభ కంటే కూడా ఎన్నికలకు ముందు ఆ సభ ఎట్లా ఉంటుందో అట్లాంటి సభలా కనిపించింది. సో 10 నియోజకవర్గాల్లో కేటీఆర్ ఇంతే దూకుడుగా వెళ్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఇంకొక గర్జన మొదలు పెట్టిందా ఈ 10 మందిని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ? ఎట్లా చూడొచ్చు ఈ సభను స్వామి? అంటే శ్రీకాంత్, ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఒకవైపు ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పేసి కూడా అసెంబ్లీ కార్యదర్శి పంపినటువంటి సెక్రటరీ పంపినటువంటి రిప్లైకి స్పీకర్కి అందజేయడం జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఈ 10 మంది పార్టీ మారారు, వీరి మీద వేటు వేయాల్సిందని చెప్పేసి కూడా రంగంలో దిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళందరిపైన వేటు వేయిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో బై ఎలక్షన్ వస్తుంది. ఖచ్చితంగా ఈ బై ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవచ్చు. బీఆర్ఎస్లో రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైంది, బీఆర్ఎస్ బలమైందని చెప్పేసి గ్రౌండ్లో తేల్చుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో కేటీఆర్ రంగంలో దిగారు. నిన్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళడంతో కూడా ఆయన విషయంలో తాడోపేడ తెలుసుకోవాలి, అక్కడ జరుగుతున్న పరిణామాలపైన పార్టీ క్యాడర్కి ఒక స్ట్రెంత్ ఇవ్వడం కోసమైనా నేరుగా రంగంలో దిగారు. ఒకవైపు నిన్న పెద్ద ఎర్రవెల్లి క్రాస్ రోడ్ నుంచి కూడా ఎక్కడైతే బీచ్పల్లి మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో కర్నూలు వేయలేదు, అక్కడ నుండి గద్వాల వరకు కూడా దాదాపుగా 14-15 కిలోమీటర్ల వరకు కూడా భారీ ర్యాలీతోటి కార్యకర్తల్లో కొంత ఉత్సాహాన్ని నింపుతూ భారీ రోడ్డు ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి తేరు మైదానంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఒకవైపు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఆయన నేరుగానే అటాక్ చేశారు. ఈ పార్టీ సంబంధించిన విషయంలో ఒకవైపు తమ పార్టీలో గెలిచి, ఒకవైపు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో వెళ్ళిన వారందరూ కూడా ఇప్పుడు ఎటుగాని వారిలాగా మిగిలిపోయారు. వారు ఏదో ఆశించి వెళ్ళారు, ప్రజల్లో పలచనైపోతున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు మనం చూస్తున్నాం, ఒకవైపు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకవైపు ఆలంపూర్లో విజయుడు, ఇటు గద్వాలలో ఒక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు మాత్రమే గెలుపొందారు. మిగతా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలుపొందింది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్లో ప్రకాష్ గౌడ్, చేవెళ్లలో ఒకవైపు కాళ యాదయ్య, మరోవైపు అరకపూడి గాంధీ, శేలింగంపల్లిలో పటాన్చెరులో గూడెం మైపాల్ రెడ్డి, శేషంగన్పూర్లో కడియం శ్రీహరి, భద్రాచలంలో తెల్లాం వెంకట్రావు, మరోవైపు బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాలలో డాక్టర్ సంజయ్, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ కూడా వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీల ద్వారా బలపేతమైనటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళడం అంటే కూడా పార్టీకి ఒకవైపు ద్రోహం చేయడమే, తల్లిపాలు దగ్గర రొమ్మి కుదరడం లాంటిదని చెప్పేసి కూడా కేటీఆర్ బాహాటంగానే ఒకవైపు వాళ్ళ మీద ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి మగాడైతే దమ్ముంటే నువ్వు వీళ్ళందరితో రాజీనామా చేయించి బహిరంగ ఒకవైపు ఎలక్షన్స్కి రావాలని చెప్పేసి కూడా ఒకవైపు సీఎంని ఉద్దేశించి కేటీఆర్ హార్ష్గానే కామెంట్ చేయడం జరిగింది. కానీ మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా అంతే స్థాయిలో బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో మీరు 39 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకున్నారు, 16 మంది ఎమ్మెల్సీలని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేర్చుకున్నారు, 3 ఎంపీలను కూడా చేర్చుకున్నారని చెప్పేసి కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు మేము అప్పుడు చట్టబద్ధంగానే ఎల్పీలను విలీనం చేసుకున్నాం తప్ప మేము పార్టీ ఫిరాయింపులకు మేము పాల్పడలేదు. ఒకవైపు దేశంలో ఓటు చోరు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో ఎమ్మెల్యేల చోరు చేస్తున్నారు, దీనికి ఏం చెప్తారని చెప్పేసి కూడా కేటీఆర్ అటాక్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక 9-10 నెలల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన వేటు పడుతుంది. సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది, అందుకోసం మేము లీగల్గా మరింత ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా వారు స్పష్టంగానే బాహాటంగానే ఒకవైపు ప్రకటించి ముందుకు వెళ్తున్నారు. ఈరోజు గద్వాలతో మొదలైనటువంటి సభలు సమావేశాలు రానున్న రోజుల్లో భద్రాచలంలో కావచ్చు, మిగతా నియోజకవర్గాల పరిధిలో కూడా ఖచ్చితంగా ఇలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వెళ్ళిపోయారు కాబట్టి వారి స్థానంలో ప్రత్యామ్నాయమైన బలమైన నేతల్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా మొత్తం తన బాధ్యతలను ముదారం మీద వేసుకొని ఆయన తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నాడు. గద్వాల సభలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక బాంబు లాంటి మాటలు మాట్లాడుతున్నా కానీ కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడా రెస్పాండ్ కాలేదు.
కృష్ణమోహన్ రెడ్డి తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు తప్ప కృష్ణమోహన్ రెడ్డి రెస్పాండ్ కావట్లేదు. అసలు కృష్ణమోహన్ రెడ్డితో టీఆర్ఎస్ క్యాడర్ అంతా కృష్ణమోహన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో ఉందనుకోవాలా, కాంగ్రెస్ పార్టీ కృష్ణమోహన్ రెడ్డితో ఉందనుకోవాలా, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేటీఆర్ తో ఉందనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ మూడు అంశాలు? అంటే శ్రీకాంత్, ఇక్కడ ప్రధానంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకవైపు అధికారం, ఒకవైపు రాష్ట్రంలో మార్పిడి జరగగానే తనను జాగ్రత్త పడ్డగా కనబడుతుంది. ఒకవైపు గద్వాల జిల్లాలో ఒకవైపు డీకేఆర్ ఫ్యామిలీ అంతా కూడా భరత సింహారెడ్డి కావచ్చు, డీకేఆర్ భార్యాభర్తలు వాళ్ళు మొదటి నుంచి కూడా నియోజకవర్గాన్ని శాసిస్తూ ఉన్నారు. వాళ్ళ మేనల్లుడుగానే కృష్ణమోహన్ రెడ్డికి పేరు ఉంది. గతంలో వారు కాంగ్రెస్లో ఉంటే ఈయన బయట బీఆర్ఎస్ ఉన్నాడు. వారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ నుంచి బయటకు రాగానే ఈయన కూడా బీఆర్ఎస్లో చేరారు. ఇలాంటి వాళ్ళంతా కూడా తమ కుటుంబ పార్టీని ఆ నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని కూడా ఒక పొలిటికల్ ఆరోపణ లేకపోలేదు. కానీ కృష్ణమోహన్ రెడ్డి తాను ఆ నియోజకవర్గాలు నిలదొక్కోవాలంటే, ప్రభుత్వంలో పనులు జరగాలంటే, నియోజకవర్గం తమ మాట చెల్లుబాటు కావాలంటే, పోలీసులు తమ మాట వినాలంటే ఖచ్చితంగా పార్టీ మారితేనే సాధ్యపడుతుందని చెప్పేసి ఆయన భావించే పార్టీ మారినట్టుగా ఆయన అనుయాయుల వద్ద ఒకవైపు మీడియా ముందు అక్కడక్కడ చిట్చాట్లని చెప్తూ ఉన్నారు. తన పరిస్థితి ఇప్పుడు ఎటుగాని రెండు చెట్ల రేవడ్లా తయారైంది. తాను కాంగ్రెస్ పార్టీ తనను ఓన్ చేసుకోదు, బీఆర్ఎస్ పార్టీ తనను రానివ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో తాను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. కానీ టెక్నికల్గా తాను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మరోవైపు జనరల్ గా చూస్తే ఇట్లాంటి పరిస్థితి బహుశా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ రాకపోయి ఉండొచ్చు. పార్టీ మారితే పార్టీ మారిన పేరు ఉంటుంది, ఎల్పీలు విలీనమైనటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ ఒక పార్టీ మారి ఆ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటే ఇటు ఇందాక మీరు అన్నట్టు రెంటికి చెడ్డ రేవట్ లాగా వీళ్ళ భవిష్యత్ ఏంటి? రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందా? బీఆర్ఎస్ పార్టీలోకి ఏమన్నా మళ్ళీ అవకాశాలు ఉంటాయా? ఏ టికెట్ అయినా వచ్చే ఛాన్స్ ఉన్నాయా? ప్రజలు ఆదరించే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఒకవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన గతంలో బీఆర్ఎస్ పార్టీయే గత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ తీసుకుంటేనే అలాంటి విషయంలోనే బీఆర్ఎస్ పైన ప్రజలు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు సంపూర్ణ బలం ఉన్నప్పుడు కూడా ఇలాంటి వారిని ఎందుకు ప్రోత్సహించారని చెప్పేసి బీఆర్ఎస్ని విసుక్కున్న పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత చాలామంది పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా కూడా దారుణంగా ఓడిపోయారు. మన ఓన్లీ మహేశ్వరంలో సబితాంద్రారెడ్డి, ఎల్బీ నగర్లో ఒక సుధీర్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దారుణంగా ఓడిపోయారు. ఆ విషయంలో మేము గెలిపించింది ఒక పార్టీలో, మీరు పార్టీ మీ వ్యక్తిగత అవకాశాల కోసం, మీ స్వలాభాల కోసం పార్టీ మారితే ఓటర్ని మీరు ఫూల్ చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ఇప్పుడు తమ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారితే ఒకవైపు లీగల్గా ఫైట్ జరుగుతుంది. సుప్రీంకోర్టు కనుక ఇప్పటికే స్పీకర్కు డైరెక్షన్ ఇచ్చింది వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కనుక తెలంగాణలో ఒక మోడల్గా తీసుకొని కనుక ఏదైనా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తే పరిస్థితి తలకిందులయ్యే అవకాశం కనబడుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇలాంటి మోడీ సర్కార్ అంతా కూడా ఇలాంటి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంది, మా ప్రభుత్వాలను విలీనం చేసుకుంటుంది, వీళ్ళందరినీ ఎల్పీలను విలీనం చేసుకుంటుందని పదే మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ, రాజ్యాంగం చేతిలో పట్టాడుకునే రాహుల్ గాంధీ తెలంగాణ విషయంలో ఏం చెప్తారనేది కూడా బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది. మేము అధికారంలోకి వస్తే మొత్తం ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొస్తాము, ఏ రోజైతే అభ్యర్థి పార్టీ మారతారో అదే రోజు అతను ఆ పదవి ఊడినట్టే లెక్క అని కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ మొన్న లోక్సభ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో పదే చెప్తూ వచ్చారు. కానీ రాహుల్ గాంధీ దానికి చెప్పిన దానికి విరుద్ధంగా తెలంగాణలో జరిగిన పరిణామాల పన్నే పదే ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలతో కూడా రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కార్తిక్ గారు టీపీసీసీ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒక ఉప ఎన్నిక మూడ్ తెలంగాణలో క్రియేట్ అవుతోంది. వీళ్ళతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికకు పోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందా, లేదంటే ఇట్లాగే నడిపిస్తారా ఎన్నికల వరకు? బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ దమ్ముంటే రాజీనామా చేయించి ఉప ఎన్నిక రండి అని చెప్పేసి ఒక సవాల్ విసురుతోంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, కానీ టెక్నికల్ గా రాలేదు. ఇదే ఇప్పుడు అంశం. సో బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా దూకుడుగా పోతోంది, ఉప ఎన్నిక పెట్టండి, దమ్ముంటే రాజీనామా చేయండి అని చెప్పేసి. సవాల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా? సార్, సవాల్ తీసుకోవడానికి మాకేం అవసరం సార్, మాకేం అవసరం లేదు. ఇప్పుడు రోడ్డు మీద పోయే వాళ్ళందరూ సవాల్ చేసుకుంటూ పోతారు, సవాళ్ళన్ని స్వీకరించడానికి. మీకు అవసరం లేకపోతే మీ పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి ఒక నమ్మకం పోతుంది. ఈ 10 మంది కాంగ్రెస్ పార్టీలు ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని ప్రజలకు తెలుసు. టెక్నికల్ గా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, లేదంటే స్పీకర్ దగ్గర ఉన్నటువంటి చర్చ సంథింగ్ డిఫరెంట్, ప్రజల్లో జరుగుతున్నది డిఫరెంట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక నమ్మకం రావాలంటే ఈ 10 మందిని రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఉందా? ఆ నమ్మకం జనాల త్రూ మాట్లాడండి, జనాల వైపు నుంచి. ప్రజలకు మా మీద నమ్మకం లేదు, నమ్మకం పోతున్న విషయాన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ వాళ్ళ క్యాడర్ కి, వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం లేకపోతే దానికి మేమేం చేస్తాము? రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేస్తారు? చేపిస్తారు. రేవంత్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చారా ఏమన్నా? మీకు బీఫామ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? బీఫామ్ ఇచ్చిన వాళ్ళతో కదా మీరు రాజీనామా చేయాల్సింది. మీకు దమ్ముంటే, నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ముంటే మీరు ఎవరికి బీఫామ్ ఇచ్చిరో
మేము బీఫామ్ ఇచ్చినామని ఎవరినైతే మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళతో మీరు రాజీనామా చేయించుకోండి. మాకేం అవసరం ఉంది సార్? ఈ రోజు ఇదే ఎమ్మెల్యేలు కేసీఆర్ ని కలుస్తలేరు, కేటీఆర్ ని కలుస్తలేరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నారు, రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అవుతున్నారు, ఒక్కొక్కరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలుస్తున్నారంటే వేరు. కానీ 9 మంది ఒకేసారి వెళ్ళి కలుస్తున్నారు అంటే ఇది పార్టీలో ఉన్నట్టు కాదా? ముఖ్యమంత్రితో ఉన్నట్టు కాదా? కాంగ్రెస్ పార్టీతో మెసులుతున్నట్టు కాదా? టిపిసిసి మాజీ అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కలుస్తలేరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. మరి మొన్నగాక నిన్న అసెంబ్లీ జరిగినప్పుడు హరీష్ రావు గారు వచ్చి ముఖ్యమంత్రిని కలిసిపోయారు కదా. మరి అట్లాంటి హరీష్ రావు గారు కాంగ్రెస్ లో ఉన్నట్ట? ఒక శాసనసభ్యుడు ముఖ్యమంత్రి గారిని కలవడం కూడా తప్పు, పార్టీ మారిపోతున్నారని ప్రచారం చేయడాన్ని వీళ్ళని ఏమనాలి? వీళ్ళు మనుషులు అంటారా? వీళ్ళకి మనస్సాక్షి ఉందంటారా? ఏమనాలి సార్ వీళ్ళని? నాకు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నటువంటి అన్ని విషయాల్ని చూస్తుంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది. నాన్నకు ప్రేమతో ఒక సినిమా ఉంటది. ఆ సినిమాలో జగపతి బాబు గారు ఎట్లెట్లా చేస్తారో ఎన్టీఆర్ గారు కూడా అదే పని చేస్తూ ఉంటారు. ఆయన ఎట్లా తింటారు, ఎప్పుడు పడుకుంటారు, ఎట్లా నడుస్తారు, ఎట్లా కూర్చుంటారు అని అన్ని జగపతి బాబు గారిని ఫాలో అవుతాడు. అట్లాగే కల్వకుంట్ల తారక రామారావు కూడా రేవంత్ రెడ్డి గారి లాగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనిపిస్తుంది. సరే, ఇప్పటికైనా మంచిది, ఇప్పటికైనా ఒక నాయకుడిగా పరిమితి చెందడానికి కల్వకుంట్ల తారక రామారావు గారు ఆన్ ఫీల్డ్ వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటుండు, మంచిదే. నేనేమంటున్నా అంటే ఎక్కడా కూడా కల్వకుంట్ల తారక రామారావు గారికి పార్టీ ఫిరాయింపుల గురించి, రాజకీయాల విలువల గురించి, అభివృద్ధి గురించి, దీని గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల తారక రామారావు గారికి లేదు. మీరు దమ్ముంటే రాజీనామా చేయించు అంటే మేమా వాళ్ళకు బీఫామ్ ఇచ్చింది, మీరా వాళ్ళకు బీఫామ్ ఇచ్చింది. 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాల 10 స్థానాలు గెలిస్తే 2 స్థానాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి బీఫామ్ ఇచ్చినటువంటి అభ్యర్థికి ఓటేస్తే మీ అభ్యర్థి మీతోనే కలవకపోతే దానికి కాంగ్రెస్ పార్టీ పైన నెపం వేసి దమ్ముంటే రాజీనామా చేయించని బీఆర్ఎస్ పార్టీ ఒక మాట ఉంటుంది. వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా లేరు, కేసీఆర్ ని కలవట్లేదు, కేటీఆర్ ని కలవట్లేదు, ఆ పార్టీ ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు, పార్టీ కండువా కప్పుకోవట్లేదు, పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణలు ఏమీ లేవు. వాళ్ళు కంప్లీట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ ఉంటున్నారు, ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. మీరు అనొచ్చు ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటనేది. సరే, ఇది టెక్నికల్ గా మీరు మాట్లాడుతున్నారు, నేను ఉన్న వాస్తవాలు ప్రజల నుంచి ఉన్నటువంటి అంశాలు మాట్లాడుతున్నాం. బట్ కాంగ్రెస్ పార్టీలో చేరినవని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చేర్చుకున్నామని అంటే గతంలో ఒక్క గేట్ ఎత్తితేనే ఇంతమంది వచ్చారు, పూర్తి గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయితే అన్నటువంటి ధైర్యం, ఆ నమ్మకం ఎందుకు కాంగ్రెస్ పార్టీలో లేదు? అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తోంది. కనీసం పార్టీలో చేర్చుకున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీది లేదు అని. సార్, ఇప్పుడు ఏమంటున్నారు? మా పార్టీలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారా? వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు, కాంగ్రెస్ నాయకుల్ని కలుస్తున్నారు, కేసీఆర్ ని కలవట్లేదు, కేటీఆర్ ని కలవట్లేదు అంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని కలవకపోతే దానికి మేమేం చేయాలి? అంత అపనమ్మకం ఉన్నటువంటి వాళ్ళకు మీరు బీఫామ్ ఎట్లా ఇచ్చారు? కార్తిక్ గారు 1 సెకండ్. ప్రభుత్వంలో ఎవరు వచ్చినా ఆ ముఖ్యమంత్రిని కలవకూడదు, ఉండాలని మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలి కదా. మీరు ఎవరికైతే ఇచ్చిండ్రో వాళ్ళు మిమ్మల్ని కలవకపోతే దానికి కాంగ్రెస్ పార్టీగా మేమేం చేయాలి? పోండి వాళ్ళు. ఒక్క నిమిషం కార్తిక్ గారు 1 సెకండ్. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఒక్క నిమిషం కార్తిక్ గారు 1 సెకండ్. కంబోజ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. సొంత పార్టీ నాయకుల నియోజకవర్గాల్లోకి వెళ్ళి సొంత పార్టీ నాయకులను ఎందుకు తిట్టుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. మీ నాయకులు రాజీనామా చేయాలంటే అది మీ చేతిలో ఉంటుంది, మీరే దగ్గరుండి బతలాడి ఇంటికి వెళ్ళి రాజీనామా చేయించుకొని ఉప ఎన్నిక తెచ్చుకోండి, మాకే సంబంధం వాళ్ళకి మాకే సంబంధం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు చర్చలో మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు? ఉప ఎన్నిక వస్తుందా? ఉప ఎన్నిక తీసుకొస్తున్నారా? రాజీనామాలు చేపిస్తున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ కు, తోటి ప్యానల్ మెంబర్స్ కూడా నేను ఏం చెప్తున్నా నిన్న మా కేటీఆర్ గారు ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఓటుకు చోరీ మీద జరుగుతున్నటువంటి బీహార్ లో గానీ పశ్చిమ బెంగాల్లో గానీ జరిగిన దానికి రాహుల్ గాంధీ గారు ఓటుకు చోరీలో తీవ్రంగా ప్రయత్నం చేస్తుండే, కానీ ఇవాళ ఓటుకు చోటు కాదు, ఇక్కడ ఎమ్మెల్యేలను కూడా కొంటున్నాడు రాహుల్ గాంధీ గారు. నేను ఏమంటున్నంటే మా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోయినమాట వాస్తవమా కాదా? సుప్రీంకోర్టు 3 రాహుల్ గాంధీకి సంబంధం?
రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులకు ఆయన వ్యతిరేకం, సిబిఐకి ఆయన వ్యతిరేకం. బట్ దీనికి సంబంధం లేకుండా డిఫరెంట్ గా తెలంగాణలో ఉంది. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారికే సంబంధం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓటుకు చోరీ అంటున్నారో, ఇక్కడ ఎమ్మెల్యేల చోరీ కూడా జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల చోరీ చేస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తుంది. అంటే రెండు ప్రధాన పార్టీలు ఇలా తెలంగాణలో అదే జరుగుతున్నాయి. 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు మారినప్పుడు, కండోలు వేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి. ఇలా మేము ఏం చెప్తున్నాం, మీ 10 మంది ఎమ్మెల్యేలతోని స్పీకర్ గారు రాజీనామా చేయించి దమ్ముంటే, కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఎలక్షన్ రమ్మని చెప్తున్నాం మేము. మీకు దమ్ము లేకపోతే దొంగచాటుగా అసెంబ్లీలో మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని వాళ్ళు చెప్తే, వాళ్ళు మా కండోలు ఎందుకు వేసుకోవట్లేదు, మా పార్టీ మాది ఎల్కుర్తిలో 25వ సభ జరిగితే వాళ్ళు ఎందుకు రాలేదు, ఇవాళ వాళ్ళు మా పార్టీలో ఉన్నామంటే మా తెలంగాణ భవన్కి ఎందుకు రావట్లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఉంది. రేవంత్ రెడ్డి ఒక వైఖరి ఉంది, రాహుల్ గాంధీ ఒక వైఖరి ఉంది. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండు ఓడుకు చోటి అని, ఇలా రేవంత్ రెడ్డి ఏమో ఎమ్మెల్యేలను కొంటుండు. అంటే రేవంత్ రెడ్డికైనా, స్పీకర్ కైనా, రాహుల్ గాంధీకైనా నిజాయితీ ఉంటే రేపు పొద్దున మీరు ఎలక్షన్కి రండి, దమ్ముంటే. దమ్ము లేకపోతే నేను పోండి. అట్లాగని నేను ఏమంటున్నానంటే ద్వంద్వ వైఖరితో మాట్లాడొద్దు, ద్వంద్వ వైఖరి ఉండొద్దు. మా బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే, మేము రేపు నిన్న గద్వాల మీటింగ్ లో ఏం చెప్తున్నాం, మా గౌరవ కేటీఆర్ గారు, మీకు నిజాయితీ ఉంటే, గౌరవ రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే ఎలక్షన్ పెట్టండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించండి, రాజీనామా చేయించండి, లేదా డిస్మిస్ చేయండి. అది కాకుండా ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఈయననేమో ఎమ్మెల్యేలను ఉంటా అంటాడు. ఇది ఎక్కడ అన్యాయం నాకు అర్థం కాదు. ఒక రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని, నాకు తెలిసి ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి కనిపించట్లేదు మొత్తం 10 నియోజకవర్గాల్లో. నన్ను మాట్లాడితే క్లారిటీ వస్తుంది. 3 మీద రిట్ పిటిషన్లు ఉన్నాయి, 7 మీద పార్టీ ఫిరాయింపులు వేసినాము. ఒక ఉప ఎన్నిక ఆల్రెడీ వస్తుంది జూబ్లీహిల్స్ లో, మాగంటి గోపి గారు చచ్చిపోయారు. రేపు రిట్ పిటిషన్లకు మళ్ళీ మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మాకు సాటిస్ఫై లేదు. ఎందుకంటే 1985లో ఇదే రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ హక్కులు ఉల్లంఘన తీసుకొచ్చిండు. అదే ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాహుల్ గాంధీ గారు వాళ్ళ కొడుకున్నాడు, వాళ్ళ చోటాబాయి రేవంత్ రెడ్డికి వాళ్ళ చోటాబాయి ఉన్నాడు, బడాబాయి మోడీ ఉన్నారు. వీళ్ళందరూ ఆడుతున్న నాటకంలోనే తెలంగాణలో 10 మంది. నేను ఏమంటున్నంటే, రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాహుల్ గాంధీ ప్రతిపాదిస్తాడా, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తా? ఒకవేళ వాళ్ళు ప్రతిపాదించకపోతే ఇది ఉల్లంఘన అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘన అవుతుంది. ఎందుకంటే ఆ రోజు 1984లో ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత 85లో రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిండు. పార్టీ ఫిరాయింపుల చట్టం మీకు పరిపాలించదా అంటే కాంగ్రెస్ పార్టీకి ద్వంద్వ వైఖరి ఉంది. ఎట్లయితే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన దానికి వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, వీళ్ళు బాధ్యత వహించాలి. ఎవిడెన్స్ లేవంటున్నారు కదా, అసలు మీ పార్టీ మారలే అని వాళ్ళు మీ పార్టీకి, మీ కార్యాలయానికి పంపించారు. వీళ్ళు మా పార్టీ లేరు, మీ పార్టీలో. ఇప్పుడు గౌరవంగా భారతదేశంలో స్పీకర్ కు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు మొత్తం ఉంటాయి. ఆయన హక్కులను ఉపయోగించుకొని మీరు రాజీనామా చేయమని చెప్పాలి, లేదా డిస్మిస్ చేయాలి. కండువలు వేసుకున్న తర్వాత మా కండువలు అంటే కాంగ్రెస్ పార్టీ దొంగచాటుగా జాతీయ జెండాను కూడా దొంగచాటుగా పార్టీ గుర్తింపు తెచ్చుకుంది. ఇలా నేను ఏమంటున్నంటే, ఒక రాహుల్ గాంధీ గారు, వాళ్ళ రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు జాతీయ పతాక జెండాను కూడా చోరీ చేసిరు. వాళ్ళు ఇలా జాతీయ పార్టీ చోరీ వాళ్ళు చేస్తారు, ఓటు చోరీ బీజేపీ ఓటు చేస్తాడు, మా మీదకి కొనుకొస్తారు. మీ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కావాల్సిందే. నిజాయితీగా మీరు క్వాలిఫై లేరు, మీరు క్వాలిఫై కాలేదు. ఇలా 3 మీద రిటిఫికేషన్లు ఉన్నాయి, 7 మీద పార్టీ ఫిరాయింపుల చట్టం మేము వేసినాం. ఒకవేళ ఇవాళ స్పీకర్ గారు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ సార్, అది జాతీయ జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా గురించి ప్రజలను తప్పుదో పట్టించొద్దు. ఇప్పుడు అది చర్చ కాదు. వారొక మాట అన్నారు, ఎల్కతుర్తి సభకు ఎందుకు రాలేదు, పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు కదా. నిన్న కాక మొన్న కవిత గారిని మీ పార్టీకి వెళ్ళి ఎందుకు డిస్మిస్ చేశారు? పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారనే కదా. మీ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు, మీ పార్టీ నాయకుల్ని కలుస్తలేనటువంటి వాళ్ళని, మీ ఎల్కతుర్తి సభకు రానటువంటి వాళ్ళని, మీ ప్రోటోకాల్స్ పాటించని వాళ్ళని, ఇది పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టే కదా. మీరు వాళ్ళ మీద మీరు వాళ్ళ మీద వేటేయండి, వాళ్ళ మీద సస్పెన్షన్ చేయండి సార్. కవితకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం. అప్పుడు ఫ్రీ బర్డ్ అవుతారు కదా. సో వాళ్ళు కూడా వ్యూహాత్మకంగానే ఉన్నారు. సో ఎనీవే, ఇది ఎటు దారి చేయబోతుంది తెలిసిన విషయమే, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. టైం లేదు.
కార్తిక్ గారు అండ్ కాంపోజ్ వెంకటేశ్వర్లు గారు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఎస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, పార్టీ ఏం చెప్తుందంటే వాళ్ళు మా ఎమ్మెల్యేలు కాదు, మీ ఎమ్మెల్యేలే, మాకే సంబంధం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బట్ అదే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మూకుమ్మడిగా కలుస్తున్నారు. ఏంటి నెక్స్ట్ పరిస్థితి అని చెప్పేసి కలుస్తున్నారు. మేము కట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ జెండాలు కాదు, కండువాలు కాదు, అవి దేవుని కండువాలు అని ఎవరు అంటారు, లేదంటే ఆ కండువాలు మార్ఫింగ్ చేశారు, ఫోటోలు మార్ఫింగ్ చేశారు అన్నారు. అవి కండువాలే కానప్పుడు మార్ఫింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏంది, ఆ కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఏదైనా కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల కోట నుంచి స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ. ఒక అఫ్కోర్స్ ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలాగానే కనిపిస్తుంది చూస్తుంటే, బట్ ఎన్నికలు వస్తాయా రావా అన్నది మాత్రం స్పీకర్ చేతిలో ఉంటుంది. వేటేసే పరిస్థితి కనిపించట్లేదు. బట్ 2-3 స్థానాల్లో ఉప ఎన్నికలు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికిప్పుడు స్పీకర్ అక్టోబర్ 30 లోపు నిర్ణయం తీసుకోవాలి. ఈ లోపు ఈ ముగ్గురు పైన వేటు వేస్తారా? దాంట్లో భాగంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు ఖైరతాబాద్ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్ రోల్లో ఉన్నారు. సో ఒకవేళ జూబ్లీహిల్స్తో పాటు వీటికి కూడా ఉప ఎన్నికలు రాబోతున్నాయా చూడాలి. స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది. ఇప్పటికైతే స్పీకర్ ముందు వీళ్ళిద్దరు హాజరు కాలేదు, ఇంకొంత సమయం కావాలన్నారు. ఈ సమయం ఎంత సమయం, కోర్టు టైం కూడా దగ్గరలోనే ఉంది. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.